మామిడికాయ ముక్కలు మొత్తం కూడా కొట్టించుకొని ఇంటికి వచ్చేసినామండి. కొట్టించుకొని తర్వాత సామాన్ మొత్తం తీసుకొని వచ్చేసినాం అనమాట. ఇంకా ఎల్లిపాయలు ఒలడం నుంచి స్టార్ట్ చేసినాం చట్నీ. తర్వాత మా దోస్త్ ఏమో మొత్తము జీలకర్ర, మెంతులు అవన్నీ కూడా తను మిక్సీ పట్టేస్తుందనమాట. మేమైతే ఇంకా 13 కిలోల మామిడికాయలు మొత్తం సభ మీద వేసుకొని బాగా తుడిచి పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత మొత్తం అందరం చూడండి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ చాలా హ్యాపీగా పచ్చడి అయితే చేసుకున్నామండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా పచ్చడి పెట్టుకున్నాం అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాంటిటీ అంత పచ్చడి అయితే పెట్టుకున్నాం. తర్వాత మొత్తానికి మామిడికాయలు తుడుస్తూనే మేము కొన్ని మామిడికాయలు అయితే మా పొట్టలో కూడా వేసుకున్నాము. ఎందుకంటే తీయగున్నాయా, పుల్లగున్నాయా అని చూసుకుంటూనే దగ్గర దగ్గర బాగానే ఒక్కొక్కరం ఒక్కొక్క 5-6 ముక్కలు అయితే వేసినామండి. మొత్తానికైతే పచ్చడి కంప్లీట్ అయింది. తర్వాత పచ్చడి పెట్టిన గిన్నెలోనే వేడి వేడి అన్నం వేసుకొని, నెయ్యి వేసుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటే అస్సలు సూపర్ టేస్టీగా భలే కుదిరిందండి. మామిడికాయ పచ్చడి మాత్రం సూపర్ ఉందన్నమాట. అసలు మీరు నమ్మరు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరనమాట. మొత్తం మీకు లాంగ్ వీడియో అయితే వస్తుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.